తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు అందించేదానికి ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలుస్తుందండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించి చివరి దశకు చేరుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పనులు వేగం పుంజుకున్నాయి. బ్యాలెన్స్లో ఉన్న పనులను సైతం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు ప్రత్యేకంగా నిధులు రిలీజ్ చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాల్లో చివరి దశకు చేరుకున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిపై హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ఫోకస్ పెట్టి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఇళ్లను లబ్ధిదారులకు పంచితే ఇందిరమ్మ ఇళ్లపై కొంత భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. పెండింగ్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తే నియోజకవర్గాల వారీగా ఎంతమందికి ఇళ్లు లేవో క్లారిటీ వస్తుందని, దీంతో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించవచ్చని హౌసింగ్ అధికారులకు చెప్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ సిటీ శివారు కొల్లూరులో భారీ ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం చేపట్టింది. సుమారు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి గత ఏడాది ఎన్నికల ముందు అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. వీటిని లబ్ధిదారులకు అందజేసిన కరెంట్, నీటి సరఫరా అంశంలో జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ మధ్య ఫండ్ల వివాదం నెలకొంది. దీంతో అక్కడి లబ్ధిదారులు ఉండడం లేదు. నీటి, కరెంటు సరఫరాకు 60 కోట్లు చెల్లించాలని జలమండలి, విద్యుత్ శాఖ కోరడంతో ఇటీవల నిధులను జీహెచ్ఎంసీ చెల్లించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రాజెక్టులో చాలా కాలంగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి పబ్లిక్ ఉండకపోవడంతో తలుపులు, కిటికీలు, వైరింగ్ను దొంగలు దొంగిలించారు. దీంతో వీటి మరమ్మతు కూడా వేగవంతంగా జరుగుతున్నాయండి. వీటితో పాటు రాంపూర్, కుత్బుల్లాపూర్, పోచారం, మహేశ్వరం ప్రాంతాల్లో కూడా చివరి దశకు చేరుకున్న పనులు పూర్తి చేస్తున్నామని, వచ్చే 2 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వసతుల కల్పనకు 32 కోట్లు మంజూరు చేసింది. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వచ్చే దసరాకు లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 10 ఏళ్లుగా పెండింగ్ లో పనులు పెట్టారని ఎద్దేవా చేస్తున్నారండి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఫణిగిరి గుట్ట వద్ద 2014 జనవరిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2160 ఇళ్లు నిర్మాణాన్ని చేపట్టింది. రాజీవ్ గృహకల్ప పథకం కింద 25 ఎకరాల్లో 98 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. 38 కోట్లు రిలీజ్ చేశారు. దాదాపు 40% పనులు పూర్తి చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీవ్ గృహకల్ప పథకాన్ని రద్దు చేయడంతో 2014 సెప్టెంబర్లో పనులు ఆపేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ సుమారు 75 కోట్లను ప్రభుత్వం నుంచి మంజూరు చేపించారు. పలుసార్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు పరిశీలించారు. దీంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్తున్నారండి. మంత్రి ఉన్న పనులు పెండింగ్లో పెట్టారని ఎద్దేవా చేస్తున్నారండి ప్రజలు. సూర్యాపేట జిల్లా కేసారం వద్ద 4 ఏళ్ల క్రితం 25 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 480 ఇళ్లు నిర్మాణం చేపట్టారు. వీటిలో 60% పనులు పూర్తి చేయగా 40% పనులు పెండింగ్లోనే ఉన్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి జగదీష్ రెడ్డి లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు కూడా ఇచ్చేశారు. కానీ ఇళ్లను అలాట్మెంట్ చేయలేదండి. దీంతో లబ్ధిదారుల నుంచి ఒత్తిడి రావడంతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం, రోడ్లు, డ్రైనేజీ, కరెంటు పనుల కోసం 3 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం వాటి పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 10% పనులు పూర్తయితే లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం వారు చెప్తున్నారండి.